హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ షండు పప్స్ కాకినాడ. ఈరోజు ఈ వీడియోలో షో ల్యాబ్, వర్కింగ్ ల్యాబ్ ఈ రెండింటికి తేడా ఏంటి అన్నది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్రెడీ మీరు thumbnail చూసే వచ్చి ఉంటారు కదా. నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నా దగ్గరికి ఒక ల్యాబ్రేటర్ ట్రైనింగ్కి వచ్చిందండి. అది క్రాస్ బ్రీడ్ ల్యాబ్రేటర్ అనమాట. సో అది నాకు చాలా ఈ వీడియో చేయడానికి చాలా మోటివేట్ అయితే చేసింది. అండ్ దాన్ని చూసాక నేను మీకు చెప్పాలి, ఈ విషయాలు తెలియకపోతే మీరు చాలామంది ఇబ్బంది పడతారు ఫ్యూచర్లో అని చెప్పిన ఒక ఉద్దేశంతో మీకైతే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. మనం 20Kకి దగ్గరలో ఉన్నాం. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్లో వెళ్ళండి, కంటెంట్ చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కాకినాడలో వీధి కుక్కలు పెంచుకునే వాళ్ళకి డాగ్ ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తున్నామండి. వీధి కుక్కలు పెంచుకునే వాళ్ళకి అండ్ వాటికి ARV వ్యాక్సినేషన్ కూడా లైఫ్ టైం ఫ్రీ. అంటే మీరు ఈ రోజు ఆ రోజు అని కాకుండా మీరు కాల్ చేస్తే నేను చెప్తాను, అప్పుడు వచ్చేసి వ్యాక్సిన్ అది వేయించుకొని వెళ్ళిపోవచ్చు. మీ ఫోటో కానీ మీ డీటెయిల్స్ కానీ ఇంకో వీళ్ళు మా దగ్గర ఫ్రీ వ్యాక్సినేషన్ చేయించుకున్నారు అని మీ డీటెయిల్స్ అవి కూడా మేము పబ్లిసిటీ అయితే చేసుకోము. అండ్ ఇప్పటిదాకా ట్రైనింగ్ ఇచ్చిన డాగ్స్ ఏవి కూడా మేము పబ్లిసిటీ అయితే చేసుకోలేదు. అండ్ థ్యాంక్ యూ, వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి మమ్మల్ని ట్యాగ్ చేస్తే డెఫినెట్లీ అది ఇంకొక 10 మందికి హెల్ప్ అవుతుంది, స్ట్రే డాగ్స్ పెంచుకునే వాళ్ళకి. బట్ మన ఛానల్లో వాళ్ళ వీడియోస్ ఫ్రీగా వస్తున్నాయి కదా అని చెప్పని ట్రైన్ చేసి వెయ్యాలన్న ఇంట్రెస్ట్ అయితే నాకైతే లేదు. మన దగ్గర ట్రైనింగ్ వచ్చిన డాగ్స్కి, వేరే ఊరి నుంచి ట్రైనింగ్ వచ్చే డాగ్స్కి బోర్డింగ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఉంటుంది. ఇంట్రెస్టెడ్ పీపుల్ వాట్సాప్ చేయొచ్చు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే అప్పుడు డెఫినెట్లీ కాల్ చేయండి, నేను తప్పకుండా చెప్తాను. మామూలుగా చిన్న చిన్న వాటికి డైరెక్ట్గా కాల్ చేసేది మేబీ ఆ టైంకి నేను ఏదైనా బిజీగా ఉండొచ్చు. అండ్ ఇప్పుడు కొత్తగా మనది బిజినెస్ కూడా స్టార్ట్ అయింది కదా. బిజినెస్ అంటే డాగ్స్ బిజినెస్ అయితే కాదండి, వేరేది. సో అందులో నేను కొంచెం టైం అయితే పెట్టాల్సి వస్తుంది. అండ్ పాడ్కాస్ట్లు కూడా కంటిన్యూస్గా అయితే వస్తాయి. మంచి మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడం కోసం నేను డెఫినెట్లీ ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ థ్యాంక్ యూ. సో వీడియో స్టార్టింగ్లోనే చెప్తా ఉన్నాను కదా ఇందాక, షో క్వాలిటీ ల్యాబ్కి ఈ వర్కింగ్ ల్యాబ్కి తేడా ఏంటి అని. మార్కెట్లో మనకి 10,000, 8,000, 5,000 నుంచి కూడా ల్యాబ్రేటర్ పప్పి దొరుకుతుంది. క్వాలిటీకి వెళ్ళిపోయే కొలది, అంటే షో ప్రాస్పెక్ట్కి వెళ్ళే కొలది, షో కొట్టాలి ఆ టైప్ డాగ్కి వెళ్ళిపోయే కొలది 1,50,000 రూపాయలకి కూడా. నేను రీసెంట్గా ఒక ఆయన అడిగాను, నాకు చాలా బాగా నచ్చి, అంటే నేను అనుకున్నాను ఒక 70-80 ఉంటుంది అని చెప్పని అనుకున్నాను. కానీ దాని రేట్ అడిగేసరికి 1.3, 1.5 అలా చెప్పారనమాట. సో మాట్లాడదామని చెప్పని అన్నారు. బట్ మనకి నచ్చి అడిగాను తప్ప కొందామని చెప్పని అయితే అడగలేదు. అది ముందే చెప్పేశాను, జస్ట్ నేను తెలుసుకోవడం కోసం అడుగుతున్నాను ఎంత ఉంటుంది అని చెప్పని. సో అది ఆయన నాకు చాలా మంచిగా అయితే చెప్పారు. అండ్ అది వర్త్, డెఫినెట్లీ ద వర్త్. ఎందుకంటే ఆ ఫాదర్, మదర్, దాని క్వాలిటీ కానీ. అండ్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఒక పప్పీ కొనుక్కునే ముందు ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్, నేను మిస్టేక్ చెప్తానన్నాను కదా ఒకటి. ఆ మిస్టేక్ ఏంటంటే, మనం ఒక డాగ్ని కొంటున్నాం అనుకోండి, దాని గురించి యూట్యూబ్లో వీడియోస్ చూస్తాం. ఎలాంటి వీడియోస్ చూస్తాం? ఒక పెద్ద డాగ్ని తీసుకుంటున్నాం అనుకోండి, దాని బైట్ ఫోర్స్ ఎంత, దాని బలం ఎంత, అది ఎంత స్పీడ్గా పరిగెడుతుంది, అది ఏం వర్క్ చేస్తుంది, ఎంత దూకుతుంది, దాని హిస్టరీ ఏంటి, ఇవి చూస్తాం. కానీ దానిలో దాని బ్లడ్ లైన్ ఏదైతే ఉంటుందో, అంటే షో లైన్ అండ్ ఈ వర్కింగ్ లైన్ డిఫరెంట్ అనేది చాలా మందికి తెలియదు. మనం రీసెంట్గా చూసుకుంటే వర్కింగ్ షోస్ అనేవి ఇండియాలో కూడా నెమ్మదిగా స్టార్ట్ అవుతున్నాయి. సో అది చాలా మంచిది, స్టార్ట్ అవ్వాలి. అలా వర్క్ స్టార్ట్ అయితేనే, అంటే ఇప్పటివరకు మన డాగ్ షోస్లో ఏం చూస్తారు? డాగ్ యొక్క క్వాలిటీ, దాని టెంపర్మెంట్స్ అండ్ డాగ్ ఓవరాల్గా హెల్తీగా ఉంటేనే కదా డాగ్ షోకి వెళ్తుంది. సైజు క్వాలిటీయే కదా. ఇక్కడ టెంపర్మెంట్స్ అనేవి చాలా తక్కువ. అంటే జడ్జ్ వచ్చి దాని మీద చేసినప్పుడు అది కామ్గా ఉండడం, సెటిల్గా ఉండడం, జడ్జ్ నోరు ఓపెన్ చేసినా సరే సెటిల్గా ఉండడం, ఇలాంటివన్నీ చూస్తారు. కానీ వర్కింగ్ షోస్లో అలా కాదు కదా. దానికి ఏదైతే వర్క్ కేటాయించారో ఆ వర్క్ అనేది డెఫినెట్లీ చేయాలి. అండ్ ఒబీడియన్సీ షోస్లో కూడా మనం చూస్తుంటాము. వాటిల్లో కూడా మీరు షో టైప్ ఆఫ్ ల్యాబ్స్ని తీసుకెళ్తే మీకు ఇంకొంచెం బాగా అయితే హెల్ప్ అవుతుంది. ఎందుకంటే షో టైప్ ల్యాబ్స్ వాటి టెంపర్మెంట్స్ అనేవి చాలా కామ్గా ఉంటాయి. మీకు ఇది అర్థం కావడం కోసం నేను ఇంకొంచెం డీప్గా అయితే వెళ్తాను. అదేంటంటే, మనం రీసెంట్గా మన డాగ్స్ గురించి చూసుకుందాం. వేరే జంతువుల మీదకి వెళ్ళే ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు. అంటే ఒక పలానా ఈ జంతువు, పలానా ఎక్స్ అనే జంతువు చూడండి, వాటి లైన్స్లో చూడండి అని కాకుండా మన డాగ్స్ దాంట్లోనే చూసుకుంటే బెల్జియన్ మ్యాల్నైస్ అనే బ్రీడ్ ఉంది. అది చూడండి మంచి భయంకరంగా కాపలా కాస్తుంది. వాటితో పాటు మంచిగా కాపలా కాసే బ్రీడ్ కూడా ఉంది. కానీ అది ఎందుకు జనాల్లోకి బాగా నోటెడ్ అయింది? దాని స్పీడ్. సో కొన్ని బెల్జియన్ మ్యాల్నైస్లో చప్పట్లు కొడితే పారిపోయే కుక్కలు కూడా ఉంటాయి, కర్ర చూపిస్తే పారిపోయే కుక్కలు కూడా ఉంటాయి. కానీ కొన్ని మ్యాల్నైస్లో కర్ర చూపించడానికి చెయ్యి ఎత్తేలోపు వచ్చి కరిచేస్తాయి. అండ్ దీని ఫాదర్ అంతేనండి, దాని అమ్మ అంతేనండి, దాని నాన్న అంతేనండి అని చెప్తూ ఉంటారు. ఎందుకు? దాని లైన్, అంటే దాని ఫాదర్లోని మదర్లోని ఈ స్పీడ్ అనేది ఉంది. ఈ స్పీడ్ అనేది ఉంది కాబట్టి పుట్టే పప్పీస్ కూడా అంతే స్పీడ్గా ఉంటాయి. 2 ఒబీడియంట్, 2 వెల్ బిహేవియర్ అనుకోండి, 2 వెల్ బిహేవియర్డ్ డాగ్ అనుకోండి, మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రేజ్ అవ్వవు అని 100% గ్యారంటీ ఇవ్వలేం. ఎందుకంటే జెనెటిక్స్లో ఒక ఫాదర్ మదరే కాకుండా గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, దాని గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ రోల్ కూడా కీ రోల్ ప్లే చేస్తాయి.
సో మీరు ఇది గుర్తుంచుకోవాలి. ఒక చోట ఏమంటే మేము ఓ మెయిల్ ఇది చూసామండి, ఓ ఫీమేల్ ఇది చూసాము, పప్పి ఇలాగ రాలేదు కానీ రెండిట్లకన్నా బాగుంది అంటుంటారు. ఈ రెండిట్లకన్నా బాగుంది అంటే అది ఎక్కడి నుంచో రాదుగా, దాని లైన్లో ఎక్కడో ఆ టైప్, ఆ సైజు, ఆ స్ట్రక్చర్తో, ఆ బలంగా ఒక డాగ్ ఉంది. సో దాని జెనెటిక్స్, దాని డిఎన్ఏ దీనిలో కంటిన్యూ అవుతూ ఇందులో కొంచెం బాగా అయితే పప్పి వచ్చింది. అది మనం గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా టార్పీనే తీసుకోండి. నా టార్పీ జతలో ఏవైతే టార్పీతో పాటు పుట్టిన పిల్లలు ఉన్నాయో ఆ ఒక్కొక్కదాన్ని ఇంత హెడ్లతో పుట్టాయి. అవి పెద్దవయ్యాక. నా టార్పీ మాత్రం చిన్న హెడ్, ఇంతే హెడ్ ఉండిపోయింది. కానీ దీని సిబ్లింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇంత హెడ్లతో ఉన్నాయి. అదేంటి తేడా అంటే, ఎస్, దానిలో క్వాలిటీలో ఎక్కడో కొంచెం తక్కువ ఉంది, అది ఇందులో క్యారీ అవుతూ వచ్చింది. సో అందులో అలా పుట్టింది. అండ్ నా మినిచర్ పించెస్ ఉన్నాయి. దేవుడి దేవాళ్ళు ఇప్పటిదాకా నాకు ఏవైతే పుట్టాయో, మన ఇంట్లో పుట్టిన పిల్లలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. ఎందుకంటే దాని జనరేషన్ని నేను చూసుకొని వాళ్ళని 3-4 ఇయర్స్ ఫాలో అవుతూ ఎవరైతే బ్రీడర్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాను. మీరు కూడా ఒక డాగ్ని కొనే ముందు కంగారు పడిపోకుండా ఎక్కడికో నేను ఇక్కడ పేరు తీసుకురావడం అనుకోవట్లేదండి. ఎందుకంటే ఈ మధ్యన ఏదన్నా పేరు తెస్తుంటే ఆ పేరుకి చాలామంది ఫీల్ అవుతున్నారంట. సో పేరు తీసుకురాకుండా మీరు ఏదైతే ఒక డాగ్ని తీసుకుందాం అనుకుంటున్నారో డైరెక్ట్గా బ్రీడర్ దగ్గర, లేకపోతే ఈ టెంపర్మెంట్స్ కంట్రోల్ ఉంటాయండి. మీకు డాగ్కు ట్రైనింగ్ పంపించుకునే అసలు ఇబ్బంది ఉండదు. ఏదైతే డాగ్ ఇప్పుడు ఒక బ్రీడ్ ఉంది మ్యాలినాయిస్, అది స్పీడే ఉండాలి. ల్యాబ్రడర్ స్మూత్ ఉండాలి, స్లో ఉండాలి, కామ్గా ఉండాలి. మనం యూట్యూబ్లో చూస్తుంటాంగా ముద్దుగా చేస్తుంటాయి. మరి మన ఇంట్లో ఉండే కుక్కలాలు ఎందుకు ఎగిరి గెంతేస్తుంటాయి. సో దానిలో వర్కింగ్ టైప్ డాగ్ మిక్స్ అయిపోయింది. అండ్ ఇక్కడ జరిగే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, మన వాళ్ళు చూసుకోరు. ఏమండి ఫాదర్ హెడ్ ఇంత ఉందండి, ఇంత హెడ్ అండి, మదర్ది ఇంతే హెడ్ అండి, కానీ మదర్ చాలా హైపర్ యాక్టివ్ అండి, చాలా బాగుంటుందండి అంటారు. హైపర్ యాక్టివ్ ఉంది, చాలా బాగుంది అంటున్నారు వాళ్ళు, కానీ ఇది వర్కింగ్ టైప్ లేకపోతే ఇంకోటో అన్నది వాళ్ళు క్లీన్గా చెప్పట్లేదు. ఒక్కొక్క డాగ్ ఉంటుంది అది వర్కింగ్ టైపే, కానీ హెడ్లు బాగుంటాయి. ఇక్కడ వర్కింగ్ టైప్ అంటే మీరు పిచ్చుకొక్కల్లా ఉంటాయి అని మాత్రం అసలు ఎప్పుడు అనుకోవద్దు. చాలామంది ఇక్కడ తప్పుగా అబద్ధం చేసుకునేది కూడా ఇక్కడే. వర్కింగ్ టైప్ అంటే హెడ్లు చిన్నవి ఉంటాయి, అలా ఏం కాదు. షో టైప్ అంటే హెడ్లు ఇంత ఉంటాయి, అది కూడా అవాస్తవమే. వర్కింగ్ టైప్లో కానీ షో టైప్లో కానీ బ్రీడ్లో క్వాలిటీ ఉంటే ఆ డాగ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టాండర్డ్స్లో ఒక డాగ్ ఉందా లేదా. సో నా మినిచర్ పింజర్ ఉంది, హై స్టాండర్డ్స్లో ఉందా లేదా, ఇదే చూస్తారు అక్కడ డాగ్ షోలో కూడా. ఇప్పుడు మీ దగ్గర ఒక డాగ్ని పట్టుకెళ్ళారు, ఈ ల్యాబ్ని కాసేపు తీసి పక్కన పెట్టండి, దాని హైట్లో ఉందా లేదా చూస్తారు, దాని హెడ్ ఎంత ఉండాలో అంత ఉందా లేదా చూస్తారు. అంతే తప్ప ఓవర్ హెడ్ ఉన్నా సరే జాగ్రత్త అని పంపించేస్తారు జడ్జి కూడా. సో అర్థం చేసుకుని జాగ్రత్తగా డాగ్ని అయితే కొనుక్కోండి. అండ్ ఇందాక చెప్పాను కదా వీడియో లాస్ట్లో ఒక మాట చెప్తానని చెప్పని, మీరు ఎక్కువ అమౌంట్ పెట్టి ఒక డాగ్ని కొనలేనప్పుడు ఒక వీధి కుక్కని తెచ్చి పెంచుకోండి. దాని ట్రైనింగ్ బాధ్యత మేము తీసుకుంటాము. కాకినాడలో వాళ్ళకండి ప్రస్తుతానికి, ఎందుకంటే నేను బయట వేరే ఊరు వాళ్ళవి నాకు కాల్స్ వస్తున్నాయండి, ఏమంటే మేము బోర్డింగ్కి డబ్బులు పే చేస్తాము అని. చూడండి, ఇక్కడ నా కాన్సెప్ట్ బోర్డింగ్కి నేను మీ దగ్గర డబ్బులు తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి నేను మీకు ఇవ్వడం కాదు. మీకు అర్థమవుతుందా? ఒక డాగ్ని మీరు పెంచుకోవాలి. సో ట్రైనింగ్ ఆ టైంకి తెచ్చుకుంటారు, నేను ట్రైన్ చేసి ఇచ్చేస్తాను, మీరు పట్టుకెళ్ళిపోతారు. కాకినాడలో వాళ్ళకి నేను చేయగలను. సో కాకినాడ వరకే చూద్దాం. మేబీ ఫ్యూచర్లో, ఇప్పుడు మన ఛానల్కి మానిటైజేషన్ అయితే లేదు, అంటే ఆల్రెడీ వచ్చింది, సో పోయింది. ఫ్యూచర్లో ఏదైనా మానిటైజేషన్ వచ్చి ఇంకా బాగా వస్తే మేబీ పాడ్కాస్ట్ లైవ్ చేస్తున్నాం కాబట్టి, సో అప్పుడు మళ్ళీ ఇక్కడ కాకుండా మనకి ఆల్రెడీ వేరే చోట ఇంకా ప్లేస్లు ఉన్నాయి, సైట్లు ఉన్నాయి. సో అక్కడ షెడ్ అది వేసి, సో చూద్దాం. మేబీ ఇంకా దేవుడి దయది మీ అందరి ఆశీస్సులు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. నేను వీడియో చేయడానికి రీజన్ కూడా అదే, ఏదైతే మా ఇంట్లో ఇప్పుడు ఉందో, మా ఇంట్లో నా దగ్గర ట్రైనింగ్ ఉంది డాగ్ అది. సో దాని వీడియోస్ పెడతాను కదా, పెట్టకుండా ఉండనుగా. సో అదే ఈ వీడియో చేయడానికి నాకు మంచి ప్రేరణ అయితే ఇచ్చిందనమాట. సో ఒక డాగ్ని కొనుక్కునే ముందు, అంటే మీరు విత్ పేపర్ కొంటే ఎస్పెషల్లీ కొనుక్కున్న తర్వాత దాంతో ప్రాబ్లం ఫేస్ చేయకూడదు, బిహేవియర్ కానీ ఇలా కానీ అలా కానీ. డాగ్తో లైఫ్ హ్యాపీగా ఉండాలి కాబట్టి ఒకసారి దాని జనరేషన్ అనేది చూసి కొనుక్కుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ప్రైస్ చెప్పాను కదా, 1,30,000, 1,50,000 అని. భయ్య అంత ఉంటాయా, మేము అంత పెట్టి కొనాలా అని చెప్పి అనుకోవచ్చు. అలా ఏం కాదండి. మీకు మంచి డాగ్ విత్ పేపర్తోని, కొంతమంది మంచి బ్రీడర్స్ ఉంటారు, మీరు వెతుకుతూ ఉంటే ఎక్కడొకక్కడ మంచి రేటుకి మీకు డాగ్ అయితే దొరుకుతుంది, తప్పకుండా దొరుకుతుంది. కొన్నిసార్లు కావాలి అన్నప్పుడు 100,000 పెడితే పని అవ్వదండి, కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టాలి. అది 5 డిజిట్ మీద అన్నా సరే పెట్టాల్సి వస్తుంది. అండ్ భయ్య నువ్వు చెప్తావు, నువ్వు దానిలో ఉన్నావు కాబట్టి అని. ఇది మంది ఫుల్ బిజినెస్ కాదండి. నా దగ్గర కేన్ కోర్స్ లెటర్ మొన్న వచ్చింది, మళ్ళీ తర్వాత ఎప్పుడు వస్తుందో నాకు క్లారిటీ లేదు. అండ్ చాలామందికి తెలుసు నేను నా కేన్ కోర్సెస్ని సేల్కి పెట్టానండి. బికాజ్ నేను ఇందాక చెప్పాను కదా, ఇంకొక బిజినెస్ అది నేను స్టార్ట్ చేసుకున్నాను, సో దానిలో ఉన్నానని చెప్పని.
సో ఆ రీజన్ మీద కొన్ని వాటిని సేల్ చేస్తాను, బట్ టార్పీని అయితే సేల్ చేయను. టార్పీ నా దగ్గర ఉంటుంది. అండ్ ఏవైతే మేల్ డాగ్ ఇంకొక ఫీమేల్ ఉందో దాన్ని మాత్రమే సేల్కి పెట్టడం అయితే జరిగింది. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్.